రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. అంతకు మించి కరోనా తీవ్రత పెరుగుతోంది. బెడ్స్ లేక, ఆక్సిజన్ అందక, వెంటిలేటర్లు లేక వేలల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కేసులు మరణాలతో దేశం ఊపిరి ఆడటం లేదు. కరోనా కట్టడికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా తీవ్రత తగ్గడం లేదు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు వైరస్ ని ఏమాత్రం కంట్రోల్ చేయవని స్పష్టం చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లతో ఎలాంటి ఉపయోగం లేదని తేల్చెప్పేశారు. 2 వారాలు లాక్డౌన్ పెట్టడం ప్రస్తుత పరిస్థితులకు ఓ పరిష్కారం అంటున్నారు. కేంద్రం రాష్ట్రాల పరిధిలో తీవ్రతను బట్టి లాక్డౌన్ పెట్టాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు రణదీప్ గులేరియా. అలాగే వీలైతే తక్కువ టైంలో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేసేలా ప్లాన్ చేయాలన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ప్రస్తుత పరిస్థితుల్ని బయటపడతామని, లేదంటే థర్డ్ వేవ్ ప్రమాదం దేశాన్ని చుట్టుముడుతుందని హెచ్చరించారు గులేరియా. ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు కూలీలు, వలస కార్మికులపై కూడా ఆలోచన చేయాలన్నారు ఎయిమ్స్ డైరెక్టర్. Need to look at 3 things. One is, of course, improve the hospital infrastructure, which we're doing, oxygen beds and other things. But the second most important thing is to decrease the number of cases. We have to break the chain of transmission. This is a virus which spreads from one human to the other. It's a human-to-human spread. If we decrease close contact between humans, then the virus cannot spread to another person and the cases can come down. And therefore, a strategy of stopping this has to be done. We can call it a lockdown. We can say it could be a regional lockdown based on a graded response, which UK did, depending upon what is the criteria that you want. We could say that if your positivity rate is more than 60%, more than 10%, if more than 60% of your beds in a place are already full, that means you're now coming up to full capacity and you will not be able to manage more patients. You should have a complete lockdown in that area. Whether it's at a state level or the larger level is something that policymakers need to decide, because it's an issue of organizing everything in terms of lives, livelihood, seeing that transport and essential services are maintained, and at the same time looking after those people who are the daily wage workers, the laborers. Their care is also looked after. So that has to be done. But I do agree that we cannot just continue to focus only on infrastructure and hospitals unless we also focus on decreasing the number of cases in a very, very aggressive manner. So if we're talking of a lockdown, it has to be for a sufficient duration for at least 2 weeks. It has to be aggressive. It's no point having a weekend lockdown or a night curfew. And secondly, we must really look at how things evolve and then take a sort of a strategic approach. We can unlock early if it's needed, depending on how the cases pan out. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి తిరుపతి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టంగా చెప్తున్నారు 3 విషయాలకు సంబంధించి. 1, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, కేసులను తగ్గించాలి, వ్యాక్సిన్లు వేయాలి. సో దేశంలో ఈ 3 పరిస్థితి ఏంటి ఇప్పుడు? గుడ్ ఆఫ్టర్నూన్ సౌమ్య. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఏదైతే ఈ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది, మరోవైపు ఆక్సిజన్ కొరత కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో హాస్పిటళ్లు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో మాత్రం అరణి రోదనగానే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న ఢిల్లీ ఎయిమ్స్ సంబంధించినటువంటి డైరెక్టర్ రణదీప్ గులేరియా చేసినటువంటి వాళ్ళ వ్యాఖ్యలు మాత్రం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో ఆ వ్యాఖ్యలు కొంత భయాందోళనకంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ఈ కోవిడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఎవరైతే అమెరికా పాండమిక్ అడ్వైజర్ అయినటువంటి యాంటోనీ ఫౌచి చేసినటువంటి వ్యాఖ్యలతో మాత్రం గులేరియా ఏకీభవించారు. ఇందులో 3 అంశాలు మీరు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే 3 కీలకమైనటువంటి నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ వ్యాక్సినేషన్ను త్వరితగతిన పూర్తి చేయడం అనేది మొదటిది. 2వది ఆ దిశలో వైద్య సేవల్ని అందించడం, వైద్య పరికరాలను సమకూర్చుకోవడం. 3వది రద్దీని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం. ఈ 3 చేస్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి భారత్ కానీ లేకపోతే గట్టెక్కేటువంటి పరిస్థితి లేదన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ఆలోచిస్తే మాత్రం వీటన్నిటికీ ఒకే ఒక విరుగుడు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. రానున్నటువంటి 14 రోజుల్లో సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ను దేశవ్యాప్తంగా విధిస్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చక్కబడేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇప్పటి వరకు సైంటిస్టులు కావచ్చు, ఆ దిశలో ఉన్నటువంటి హెల్త్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ముఖ్యంగా ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఏదైతే డైరెక్టర్ గులేరియా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని అంశాలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. 2020లో ఏదైతే
భారత్లో నమోదైనటువంటి తొలి కరోనా కేసుకు సంబంధించినటువంటి లక్షణాలు ప్రస్తుతం ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే బహిర్గతం అవుతున్నటువంటి వైరస్ లక్షణాలు కూడా చాలా వరకు అంతు చిక్కినటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా మార్పులు కూడా వచ్చాయి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా మానవ బాడీ ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, మరొకరికి సంక్రమించేటువంటి సందర్భంలో మాత్రం ఈ వైరస్ తన లక్షణాలని మార్చుకుంటూ ముఖ్యంగా మనిషిలో ఉన్నటువంటి ఏదైతే వైరస్ను ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా దాటి ఆ స్థాయిలో కూడా దాడి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చాలా రాష్ట్రాలు ఇలాంటి కొత్త లక్షణాలతో ఉన్నటువంటి వైరస్ మాత్రం బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సిన ఆస్కారం కూడా ఉంది. ప్రధానంగా ప్రస్తుతం రానున్నటువంటి 14 రోజుల్లో ఈ సంపూర్ణ లాక్డౌన్ విధించకపోతే తర్వాత పరిణామాలు మాత్రం దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పాటు పరిస్థితులు కూడా ఈ చేతులు చేజారే పరిస్థితులు ఉంటాయి. అప్పటికి కూడా కంట్రోల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేది మాత్రం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న సందర్భంలో 14 రోజుల పూర్తి సంపూర్ణ లాక్డౌన్ విధించాలి అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇదే అంశాన్ని మరొక విషయం కూడా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. సమయం దేశంలో 29 రాష్ట్రాలు ముఖ్యంగా కేంద్ర ప్రాంతాల్లో ప్రస్తుతం 22 రాష్ట్రాలకు పైగా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కర్ఫ్యూ కావచ్చు, వీకెండ్ కర్ఫ్యూ కావచ్చు, లేకపోతే లాక్డౌన్ కావచ్చు, మిగతా రూపాల్లో ఈ లాక్డౌన్ ప్రక్రియను కొనసాగుస్తుంది. ముఖ్యంగా తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా మిగతా ప్రాంతాలు, గుజరాత్లో కొన్ని సిటీల్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇక ఢిల్లీ లాంటి ముఖ్యంగా ఈ ఏదైతే దేశంలో ప్రస్తుతం నమోదవుతున్నటువంటి 50% పైగా కేసులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఢిల్లీలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే గతంలో మనం చూసిన లాక్డౌన్కి ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్కి మాత్రం ఒక తేడా కూడా ఉంది. అప్పుడు సంపూర్ణ లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం అలాంటి లాక్డౌన్ లేదు. అదే సందర్భంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నిబంధనల నేపథ్యంలో కొంతవరకు మళ్ళీ జనాలు రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరమైన కావచ్చు, లేకుంటే వైద్యం అనే కావచ్చు, మిగతా అంశాలని లేకుంటే కొద్దిమంది మిగతా వాటి విషయంలో కూడా రోడ్డుపైకి వస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో వైరస్ మరొకసారి ప్రబలుతున్నట్టుగా మాత్రం ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ కూడా కొంతవరకు సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఏదైతే గత నెల 19 కన్నా ముందు ఢిల్లీలో దాదాపుగా ప్రతిరోజు 25,000 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దాని తర్వాత 19 నుంచి ఢిల్లీలో లాక్డౌన్ విధించారు. అదే సందర్భంలో ఆ కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, అదేవిధంగా తమిళనాడులో, ప్రస్తుతం కర్ణాటకలో ఇలా లాక్డౌన్లు, కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలు విధిస్తున్న నేపథ్యంలో కొంతవరకు ఈ చైన్ను కట్ చేసేటువంటి ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం నిన్న చూసినటువంటి తాజా రికార్డ్స్ ప్రకారం కూడా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కొద్ది వరకు తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా మరణాల సంఖ్య కొంతవరకు తగ్గింది. గత 2-3 రోజుల నుంచి కూడా 20,000 లోపే ఢిల్లీలో కూడా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ లాక్డౌన్ ఒకటి మాత్రం కొంతవరకు సమస్య పరిష్కారం కనిపిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొంతవరకు ఎఫెక్ట్గా ఉంది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చినటువంటి కర్ఫ్యూ ఏదైతే ఉందో ముఖ్యంగా 12 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 6 గంటల వరకు కూడా ఉంది. అంటే ఇలాంటి కర్ఫ్యూల వల్ల కొంతవరకు రద్దీ కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంది అన్నటువంటి అంశాన్ని మాత్రం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకేసారి రద్దీని తగ్గించాల్సిన ఆస్కారం నేపథ్యంలో నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల కొంతవరకు రద్దీ పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి ఆందోళన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ షాపులు కావచ్చు, ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చోట్ల కూడా రద్దీ కూడా పెరుగుతుంది. కాబట్టి వాటిపైన కూడా ఫోకస్ చేయాలన్న ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరొక అంశం ఈ రోజు ఉదయం అయితే 11 గంటల నుంచి కేంద్ర కేబినెట్ కూడా భేటీ అయింది. ముఖ్యంగా ఈ భేటీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైరస్ సంబంధించినటువంటి వ్యాప్తి కావచ్చు, లేకుంటే విజృంభణను అరికట్టేటువంటి నిర్ణయాలతో పాటు దేశవ్యాప్తంగా వైద్య పరికరాలను తీసుకొచ్చే అంశంపై కూడా కీలకంగా చర్చించినట్టుగా మన సమాచారం కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ కరోనాకు సంబంధించిన వ్యాప్తి కావచ్చు, మరణాలపై కూడా వివిధ హైకోర్టులో నమోదైనటువంటి కేసుల్ని సుప్రీంకోర్టే నేరుగా తీసుకొని వాటిని విచారిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైనటువంటి లాక్డౌన్ ఉండడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే ఇదే సందర్భంలో ముఖ్యమైనటువంటి రవాణా వ్యవస్థ అంతా కూడా కొనసాగుతుంది. ట్రైన్స్, బస్సులు, అదేవిధంగా ఫ్లైట్స్ కూడా జర్నీలు కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కరోనా స్ప్రెడ్ అనేది కూడా ఎక్కువ శాతంగా ఉంది. ఇదే సందర్భంలో వివిధ రకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వైరస్ కూడా ఎక్కువ ఎత్తున ఇటు ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాప్తి కొనసాగుతున్నటువంటి ప్రభావం కూడా ఉంది. ఈ నేపథ్యం దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి లాక్డౌన్ విధించాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని మాత్రం కేంద్రానికి
సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి లాక్డౌన్ విషయంలో అడుగులు వేస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అదేవిధంగా ఎక్స్పర్ట్స్తో తర్వాత దేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఈ వ్యాక్సిన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో మేధావులతో చర్చించిన సందర్భంలో ఈ లాక్డౌన్ అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన చర్చించడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నటువంటి అనుభవాలు ఏదైతే గత మూడు నెలలు గత సంవత్సరంలో ఇచ్చినటువంటి లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలాంటి ఎఫెక్ట్ పడింది, ఆర్థిక సంక్షోభంతో పాటు ఆరోగ్య విషయంలో అదేవిధంగా అత్యవసరాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అన్ని అంశాలపై కూడా ఆయన చాలా స్పష్టంగా ఆయా మీటింగ్లలో కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఒక కీలకమైన వ్యాఖ్య అప్పుడు చేశారు. చివరి అస్త్రంగానే లాక్డౌన్ విధించాలి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ వైరస్ సాధ్యమైనంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి, దీని ఎఫెక్ట్ను వ్యాప్తిని అరికట్టాలనే నిర్ణయాల దిశలో మాత్రం కీలకంగా కూడా సూచనలు చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ పెంచే ప్రక్రియ కావచ్చు, లేకుంటే వైద్య పరికరాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్ల సంఖ్యను పెంచుకోవడం కావచ్చు, మిగతా అన్ని అంశాలపై కూడా కీలకమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సహకారం ఇచ్చే దిశలో ముందుకు సాగుతుంది. అయితే ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనల్ ఆప్షన్గా నిన్న ఏదైతే ఎయిమ్స్ డైరెక్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే ఆయన వ్యాఖ్యలు అది సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ లాక్డౌన్ విధించే అంశంపై ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మాత్రం మన సమాచారం కూడా అందుతుంది. ఆ నేపథ్యంలో ఉంటే మాత్రం దేశవ్యాప్తంగా పూర్తిగా లాక్డౌన్ కొనసాగిస్తారా, లేకపోతే మార్గదర్శక గైడ్ లైన్స్ అనుసంధానంగా ఈ 14 రోజులు ఏదైతే చెప్తున్నారో కనీసం 14 రోజులైనా ఈ లాక్డౌన్ విధించేటువంటి ఆస్కారం ఉంటుందా అనే అంశంపై మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన ఆస్కారం కూడా ఉంది. సౌమ్య. ఎస్, ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.